ప్రైజ్ లార్డ్. సో వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకునే ముందు ఒక నిమిషాలు భాషలో ప్రార్థన చేద్దాం. తండ్రినైనా మాకు ఈ సాయంకాల సమయంలో చక్కగా వాక్య భాగ్యంతో మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాట్లాడేవారు మీరే ఉంది ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించి మేము ఈరోజు నూతనమైన విషయాలు వాక్యం ద్వారా నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చినాను తండ్రి. సో మనం ఎప్పటికీ ఈ వాక్యం చాలాసార్లు విని ఉంటాము. సో మళ్ళీ నేను అదే వాక్య భాగాన్ని చెప్పాలనుకున్నాను. మన భాషగా చెప్పిన వాక్య భాగమే. సో పర్ఫెక్ట్గా సోల్ విన్నింగ్ ఎలా చేయాలి? పర్ఫెక్ట్గా అంటే తెలుగులో ఏమంటారు అంటే లోపం లేకుండా ఆత్మల్ని మనం ఎలా రక్షించగలము? సులభం చూసి అటు సైడ్ కూర్చోవాలి. ఓకే. సో మనము పర్ఫెక్ట్గా అంటే లోపం లేకుండా ఆత్మని ఎలా రక్షించగలము అనే అంశం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో ఇందులో మన 7 స్టెప్స్ గురించి ఈ అంశం మీద మనం నేర్చుకున్నాము. మన క్రైస్ట్ ఎంబసీ యూట్యూబ్లో కూడా ఉందన్నమాట. సో దీన్ని పార్ట్ 2 నేను చెప్పబోతున్నాను. సో అందులో మనకి 7 స్టెప్స్ గురించి వాక్య భాగంలో చెప్పబడింది. సో ఎవరికైనా గుర్తుందా ఏంటా 7 స్టెప్స్? గుర్తులేదు కదా. సో నేను మళ్ళీ ఈరోజు ఈ వాక్యాన్ని విన్న తర్వాత నాకు కొత్తగా అనిపించింది అన్నమాట. లైక్ మనం వింటనే ఉన్నాం కానీ మన హృదయంలో ఉండట్లేదు అది. సో మళ్ళీ దాన్ని నెమరు వేసుకోవడంలో తప్పలేదు, మళ్ళీ దాన్ని తలుచుకోవడంలో గుర్తు తెచ్చుకోవడంలో తప్పలేదు. కాబట్టి సో నేను ఈ వాక్యాన్ని చెప్పాలనుకున్నాను. 7 స్టెప్స్ పర్ఫెక్ట్ సోల్ విన్నింగ్ కోసం. సో మనము ఎలాగా ఆత్మల్ని రక్షించగలము, ఖచ్చితంగా లోపాలు లేకుండా ఎలా ఆత్మల్ని రక్షించగలము అనే అంశం నేర్చుకున్నాము. సో మొదటిగా ఏంటంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఓకే, ఆత్మపూర్ణులుగా ఉంటే మనం దేవుని కొరకు ఆత్మల్ని రక్షించగలం. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన పుట్టుక ఎలా వచ్చింది? పరిశుద్ధాత్ముడు మరియాతో మాట్లాడతారు కదా, పరిశుద్ధాత్మతో కుమారుని కంటావు అనేసి మాట్లాడతారు కదా. సో పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అలాగే యేసుప్రభు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు పౌర రూపంలో వచ్చి ఆయనకి కనబడ్డారు అన్నమాట. సో ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అక్కడ. అలాగే యేసుప్రభు వారు మన కోసం చనిపోయి తిరిగి లేచారు కదా. సో ఎలాగైతే ఆయన ఏ ఆత్మ అయితే ఆయనని మృతులలో నుండి లేపింది అన్నట్టుగా మనం వాక్య భాగంలో చదువుతాం. సో యేసయ్య పుట్టుక కానీ ఆయన మరణం కానీ పునరుద్ధానం కానీ ప్రతి ఒక్క సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. సో ఆయన ఆత్మపూర్ణులుగా ఉన్నారు. సో ఆయన ఆత్మపూర్ణులుగా ఉండి ఎలా అభివృద్ధి చెందారంటే వాక్యంలో చూసుకుంటే ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆత్మపూర్ణుడుగా ఆయన ఉన్నాడు. సో ఆయన ఆత్మపూర్ణుడుగా ఉన్నప్పుడు ఆయన మాటలు కూడా ప్రభావితంగా ఉన్నాయన్నమాట. ఆయన మాట్లాడితే ఎవరైనా ఎలా మాట్లాడుతున్నారు, ఈయన అనంత జ్ఞాని అని వేసే వాళ్ళకి ఆశ్చర్యపోయారంట ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు కదా. సో అలాగే ఆయన పనులు ఎలా ఉన్నాయంటే మనం ఊహించలేమన్నమాట. అంత గొప్ప కార్యాలు చేశారు. ఆయన ఆలోచనలు కూడా అసలు మన ఊహలకి అందని విధంగా ఆయన సృష్టించేశారు, మనుషుల్ని చేశారు. ఆయన చేసినట్టుగా మనం ఎవరైనా చేయలేము. అలాంటి ఆలోచనలు మనకి రావడం కూడా అసలు ఇలాంటి ఆలోచనలు ఉంటాయా, ఇలా చేయగలమా అన్నట్టుగా అంత గొప్పగా చేశారు. ఈ అన్నిటికీ సహాయం చేసింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయన ఆత్మలో అలా పూర్ణంగా ఉండడం వల్ల ప్రతి ఒక్క విషయంలో ఆయన అభివృద్ధి కలిగి ఉన్నారనమాట. సో ఆయన ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు వాక్యం చదివారా? ఆయన ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు వాక్యం చదివారు. ఆయన ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. ఆయన ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు ఈ లోకానుసారంగా ఉన్నారా? ఈ లోకానుసారమైన విధంగా ఆయన జీవించారా? చేయలేదు కదా. సో ఎప్పుడైతే మనం ఆత్మపూర్ణులుగా ఉంటామో తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నారో అలాగే కుమారుడైన దేవుడు ఉంటారు. కుమారుడు ఎలా అయితే ఉన్నారో అలా మనం కూడా ఉంటాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఓకేనా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది గాస్పెల్. ఓకేనా.
యేసుప్రభు వారు ఆత్మపూర్ణులుగా ఉన్నారు కదా, సో ఆయన అలాంటి కార్యాలు చేశారు. సో మనం కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలి అంటే ఏం చేయాలంటే భాషల్లో మాట్లాడారు. మనం బైబిల్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళందరూ ఆత్మచేత నింపబడినప్పుడు వాళ్ళందరూ అన్య భాషల్లో మాట్లాడారు కదా. సో అలా మనం అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటూ దివారాత్రం ఆయన్ని స్తుతిస్తూ ఉంటూ పాటలు పాడుతూ ఉంటే ఏమవుతుంది, మనం కూడా ఆత్మపూర్ణంగా ఉంటాం. ఆయన చేసిన కార్యాలు కాకుండా ఆయన కన్నా ఘనమైన కార్యాలు మనం చేయగలుగుతాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆత్మపూర్ణులుగా ఉండాలి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాస్పెల్. సో సువార్త అంటే ఏంటిది అనే అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. సువార్త అంటే ఏంటి, అసలు యేసుప్రభు వారు అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటో మీకు తెలుసా? ఏసీ ఎవరు? మానవరీతిగా అంటే గాడ్ ఇన్ ఫ్లెష్, గాడ్ ఇన్ స్పిరిట్ కదా, గాడ్ ఇన్ స్పిరిట్. ఆయన ఆత్మీయ దేవుడు, మనిషి రూపుగా వచ్చిన దేవుడు కదా. సో ఇంకేంటిది, ఆయన దేనికోసం ఈ లోకానికి వచ్చారంటే మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. అలాగే ఆయన వచ్చి ఏం చేశారు, ఆయన వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచారు కదా. సో ఇది సువార్త అనమాట. సువార్త అంటే ఏంటి, అసలు మనం ఏం చెప్పాలి ఇతరులకు అనే అండర్స్టాండింగ్ మనకు ఉండాలన్నమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద గాస్పెల్. సువార్త అంటే ఏంటి అనేది మనం ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సోల్ విన్ చేస్తున్నాం కదా. సో ఆత్మల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని సంపాదించాలి అంటే వాళ్ళకి అసలు ఏసీ అంటే ఏంటి తెలియాలి, ఏసీ ఎందుకు వచ్చారు, ఆయన మన కొరకు ఏం చేశారు, సో మనం ఎలా ఉండాలి, ఆయన ఈ లోకంలో ఏ విధంగా మనం జీవించాలో అది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఆయన ఎలా ఉన్నారు, మనం ఎలా జీవించాలి, సువార్త అంటే ఏంటి అనే గ్రహింపు ముందు మనకు ఉండాలి. ఆ గ్రహింపుని మనం ఇతరులకి తెలియజేసేవారిగా ఉండాలి. సో మనకి క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి, సువార్త అంటే ఏంటి, అసలు ఏం చేస్తున్నాం, మనం వెళ్ళి ఏం చెప్తున్నాం, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మనం వెళ్ళేసి ఒక ఆయన వచ్చారు చనిపోయి తిరిగి వచ్చారు అని చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. మా సువార్త అంటే టీచింగ్ అండ్ ప్రీచింగ్ అని టూ ఉన్నాయన్నమాట. టీచింగ్ అంటే ఏంటి, ప్రీచింగ్ అంటే ఏంటి. టీచింగ్ అంటే ఏంటిది, క్లియర్గా విభజించి చెప్పడం. ప్రీచింగ్ అంటే కట్టే కొట్టే తెచ్చి సంథింగ్ ఏదో సామెత ఉంటుంది కదా. సో అలా సింపుల్గా అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు. టీచింగ్ అంటే విభజించి అంటే విడమర్చి క్లియర్గా స్పూన్ ఫీడింగ్ లాగా అలా అనమాట. సో అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసేవారిగా ఉండాలి. సువార్త అంటే ఏంటి, ఏసే గురించి చెప్పాలన్నమాట. సో క్లియర్గా సువార్త గురించి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ ద గాస్పెల్. ఫోర్త్ ఏంటంటే లీడ్ దమ్ ఇన్ టు ద సాల్వేషన్. సో మనం ఏసే గురించి చెప్తున్నాము, వాళ్ళకి చెప్పిన తర్వాత ఏంటంటే వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపించాలి. సో వాళ్ళకి ఏసే గురించి చెప్తాము. అలా చెప్పినప్పుడు మనం చెప్తా ఉన్నాం కదా, సో ఇవన్నీ మరి సక్సెస్ అవుతాయా, ఫెయిల్యూర్ అవుతాయా? మన స్వార్థ చెప్తున్నాము, అన్నిసార్లు సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా? ఫెయిల్ అవుతాయి కదా. ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎందుకంటే ఏమో ఆత్మపూర్ణులుగా మనం ఉంటే అవి సక్సెస్ అవుతాయని మనం ఫస్ట్ పాయింట్లో విన్నాం కదా. సో ఆత్మపూర్ణత అన్నది ఎక్కడో ఇదైందన్నమాట. సో ఆత్మపూర్ణులుగా అంటే అది సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో ఏం చేయాలి, లీడ్ దెమ్ ఇంటు సాల్వేషన్. సో మనం దేవుని స్వార్థ గురించి వాళ్ళకి చెప్పిన తర్వాత దేవుడు మనం ఇక్కడ ఉండి వాక్యంలో బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది ఏంటంటే, ఇక్కడ ఉండి మీరు మాట్లాడుతున్నారు కానీ మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ టైంలో మీరు ఏది మాట్లాడాలో మీకు తెలియజేస్తారని బైబిల్లో ఉందన్నమాట. సో ఏంటిది, మనం చెప్పేస్తున్నాము, చెప్పిన తర్వాత వాళ్ళలో ఆ మార్పుని తెచ్చేది ఎవరు, దేవుడే. సో అంత ప్రభావితంగా కావాలి అంటే ఏం చేయాలి, మనలో కూడా అంత ఆత్మపూర్ణత కలిగి ఉండి ఏసీ మీదే మన దృష్టి కలిగి ఉంటే అది సక్సెస్ అవుతుంది అన్నమాట. సో ఏం చేయాలి మనం, లీడ్ దెమ్ ఇంటు సాల్వేషన్. సో రక్షణ మార్గంలోకి మనం వాళ్ళని నడిపించాలి. మనకి వాక్యం అయిపోగానే పాస్టర్ గారు ఏం చేస్తారు, ఇంకా మీరు ఎవరైనా రక్షణ పొందకపోతే చేతులు ఎత్తండి, మేము ఏదో ప్రార్థన చేస్తారు, సాల్వేషన్ ప్రేయర్ చేస్తారు కదా. సో ఎవరైతే కొత్తగా వింటారో వాక్యాన్ని, ఆ వాక్యం ద్వారా ఎవరైతే ఆకర్షించబడతారో వాళ్ళందరూ రక్షణ యొక్క సాల్వేషన్ ప్రేయర్ చేస్తే ఏమవుతుందంటే, నోటికి ఒప్పుకుంటే వాళ్ళు ఏమవుతారు, రక్షించబడతారని వాక్యం ఉంది కదా. సో వాళ్ళు అలా నోటికి ఒప్పుకోవడం వల్ల వాళ్ళందరూ రక్షించబడతారు అన్నమాట. సరే మనం ఏం చేసాం, వాళ్ళు చర్చ్కి వచ్చారు, వాక్యం విన్నారు, సాల్వేషన్ ప్రేయర్ చేశారు. తర్వాత మండే రోజు ఏమైపోతుంది, సండే బ్రదర్స్ మండే బ్రదర్స్ అయిపోతాం కదా. సో అలా కాకుండా వాళ్ళకి సువార్త గురించి చెప్పిన తర్వాత వాళ్ళ ఏసే దగ్గరికి నడిపించిన తర్వాత వాళ్ళని పట్టు వదలకుండా చర్చికి తీసుకొస్తారనమాట. సో ఏం చేయాలి, వాళ్ళతో నోటితో మనం ఒప్పుకోలు చేయించాలి, మౌత్ కన్ఫెషన్. దట్ ఈస్ ద 4th పాయింట్. సో రోమా 10:9-10 వర్సెస్లో దీని గురించి మనం చూస్తాం. తర్వాత రిసీవ్ దెమ్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ. ఏం చేయాలి, వాళ్ళ 5th పాయింట్ ఏంటంటే వాళ్ళని దేవుని యొక్క ఫ్యామిలీలోకి తీసుకురావాలి. దేవుని యొక్క ఫ్యామిలీ అంటే ఏంటి, సంఘానికి మనం వాళ్ళని తీసుకురావాలన్నమాట. సో సంఘానికి
మనం వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటిది డివైన్ కన్ఫెషన్ చేశారు, వాళ్ళు మన ద్వారా చర్చ్కి వచ్చారు. సో ఇంకేంటిది నెక్స్ట్ వీక్ వాళ్ళని వదిలేస్తామా? లేదు కదా, రా రా అని మనం ఎన్నిసార్లు ఎంతమందిని పిలుస్తాం కదా, అందరు వస్తారా? రారు కదా. ఎందుకంటే మనలో ఆ ఆసక్తి అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో అప్పుడు జరుగుతుంది. సో వాళ్ళని ఏం చేయాలి, మనం దేవుని ఫ్యామిలీకి తీసుకురావాలి. సో కొత్త వాళ్ళు మన మందిరానికి వస్తున్నారు అనుకోండి, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మీద మనం ఎక్కువ గురి పెట్టేసుకుంటూ ఉంటాం కదా. మరి పాత వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు మరి స్టార్టింగ్లో మనకి చర్చ్కి వచ్చే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉన్నారు, అందరూ అవ్వట్లే కదా. ఎందుకంటారు? సో ఏంటిది, మన రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఏ లీడర్స్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కొత్త వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, పాత వాళ్ళకి అలాగే ట్రీట్ చేయాలన్నమాట. దేవుడి దృష్టిలో అందరూ ఒకే విధంగా ఉన్నారు కదా. సో ఇప్పుడు నేను ప్రకాష్ అంకుల్తో చాలా క్లోజ్గా మాట్లాడేసి కరుణాకర్ అంకుల్తో అంతగా మాట్లాడలేదు అనుకో, ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ వస్తుందా ఫస్ట్ మనకి? సో ఏం చేయాలి, అందరితో ఒకే విధంగా ఉండాలి. సో కొత్త వాళ్ళు వస్తున్నారు కదా అనేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే పాత వాళ్ళని కూడా అసలు ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు అనమాట. దేవుడికి ఏంటిది, ఏ ఒక్క ఆత్మ నశించడం ఇష్టం లేదు కదా. సో మన ద్వారా మన మందిరానికి వస్తున్నామంటే ఎలా ఏసైని రిప్రజెంట్ చేస్తున్నామా లేదా? మనల్ని చూసి ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏసేలా ఉండలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? మనం అటు ఇటు ఉంటున్నట్టే కదా. సో మనం ఏసేలా ఉండి నటించే జీవితం మనకు కలిగి ఉండకూడదు అనమాట. ప్యూర్గా ఉంటే ఎక్కడైనా ఒకేలా ఉంటాం, ఎక్కడ చూసినా మనం పర్ఫెక్ట్గానే కనిపిస్తాం. సో ఏంటంటే సో అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి మన మందిరంలో. సో ఏం చేయాలి, వాళ్ళని దేవుని ఫ్యామిలీలోకి తీసుకురావాలి. దేవుని ఫ్యామిలీలోకి తీసుకొచ్చి దేవుడు ఎంత మంచివాడో అన్న రుచి వాళ్ళకి కనిపించాలి. ఇప్పుడు మనం వాళ్ళందరూ వస్తున్నాం అనుకో, మనం అటు ఇటు చూస్తున్నాం అనుకో, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనం నిలువెచ్చని స్థితిలో ఉన్నాం అనుకో, వాళ్ళు నిలువెచ్చని స్థితిలోనే ఉంటారు. అలా కాకుండా మనం వాళ్ళ దేవుని ఫ్యామిలీలోకి తీసుకురావాలి. వచ్చాక వాళ్ళకి ఎలా అనిపించాలంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్, నేను ఉన్నది సరైన ప్లేస్ అన్నట్టుగా వాళ్ళు గుర్తించే విధంగా మనం ఉండాలి. సో ఆ గాడ్ ఫ్యామిలీకి మనం వాళ్ళని ఇన్వైట్ చేయాలి. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇంట్రడ్యూస్ టు ద చర్చ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో వాళ్ళు చర్చ్కి వస్తున్నారు, మన సార్తో వస్తున్నారు. మరి ఓన్లీ ఆదివారమే మందిరానికి వస్తే మిగతా రోజుల్లో సాధారణ మనం వదిలేస్తాడా? వాడు వేసే కన్నా మరి దానికి మనం వెంట పడుతూ ఉంటారు కదా. సో మనం ఏం చేయాలి, సెల్ మీటింగ్స్ మనకు ఉన్నాయి కదా, సెల్ మీటింగ్స్లో కానీ డైలీ మనకి 9 o'clock ప్రేయర్ ఉంటుంది, 5 o'clock ప్రేయర్ ఉంటుంది. సో మనల్ని మనం బూస్ట్ చేసుకోవడానికి ఇవి ఉన్నాయి కదా. సో అదేవిధంగా వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. అలా సెల్ మీటింగ్స్కి కానీ గాస్పెల్ చెప్పడానికి వెళ్తున్నారు కదా, అలాంటి ప్లేసెస్కి కూడా మనం వాళ్ళని తీసుకెళ్లే వారిగా మనం చేస్తున్నది నిజము అనేది వాళ్ళకి అర్థమైంది అనుకో, మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆసక్తిగా వచ్చేస్తారనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇంట్రడ్యూస్ టు ద చర్చ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో చర్చ్లో చేసే లైక్ ఏంటి, దేవుడి విషయంలో కానీ వర్క్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళని మనం ఇన్వాల్వ్మెంట్ చేసామనుకో, సో వాళ్ళు వదలడానికి ఇష్టపడరు. ఆ జాయ్ అనేది మనకు తెలుసు కదా, మందిరాల్లోకి వస్తే ఎంత జాయ్ ఉంటుందో మనందరం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా. సో అలాంటి జాయ్ వాళ్ళకి కూడా వస్తుంది. సో వాళ్ళని కూడా మెంటర్షిప్లోకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నమాట. ఇంట్రడ్యూస్ టు ద చర్చ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో చేసే ప్రతి ఒక్క దాంట్లో మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సో మనం ఏంటి, మన మెంటాలిటీని బట్టి వాళ్ళని చర్చ్ తీసుకొస్తాం, మన వేలో మనం వాళ్ళని దేవుని దగ్గరికి నడిపిస్తాం. కానీ ఇక్కడ మనకి పాస్టర్ గారు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే టీచింగ్ ఎలా ఉంటుంది, మనది వాళ్ళది ఒకేలా ఉండదు కదా. సో ఇది చెప్పేది వాళ్ళకి ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది. మనకు తెలిసిన జ్ఞానంతో, బైబిల్ జ్ఞానంతో మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ మనకి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసి ఇంకా వాళ్ళ దేవునికి ఎలా సమీపంగా ఉండాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇంట్రడ్యూస్ టు ద చర్చ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ 7th point, రిలీజ్ దెమ్ ఇన్ టు ద లీడర్షిప్. సో వాళ్ళేంటి, సెల్ మీట్కి వస్తారు, గాస్పెల్ చెప్పడానికి వెళ్తారు. సో అవన్నీ చేసిన తర్వాత మనలాగా వాళ్ళు కూడా లీడర్షిప్లోకి వచ్చేస్తారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మళ్ళీ కొత్త ఆత్మల్ని తీసుకొస్తారు. వాళ్ళు సువార్త చెప్తారు, వాళ్ళని రక్షణ మార్గంలో నడిపిస్తారు, చర్చికి నడిపిస్తారు. సో ఇలా అన్నది మనం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్గా సోల్స్ని మనం విన్ అవ్వగలం అనమాట. సో అందరికి అర్థమైంది కదా 7 points. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆత్మపూర్ణులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, మనకి ఫస్ట్ తెలియాలి గాస్పెల్ అంటే ఏంటిది అనేది మనకి తెలియాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం వాళ్ళకి మనకి ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉంటే మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలం కదా. థర్డ్, వాళ్ళకి మనం గాస్పెల్ గురించి చెప్పాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి లీడ్ దెమ్ ఇంటూ సాల్వేషన్, రక్షణ మార్గంలోకి. రక్షణని మనం నోటితో ఒప్పుకోకపోతే దేవుని దగ్గరికి వెళ్ళాం. సో ఫస్ట్ మౌత్ కన్ఫెషన్, రక్షణలోకి మనం నడిపించాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రిసీవ్ దెమ్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ, దేవుని యొక్క సంఘానికి వాళ్ళని ఆహ్వానించాలి. ఓకే, నెక్స్ట్
వాళ్ళని చర్చ్ మెంటర్షిప్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. చర్చ్లో చేసే ప్రతి ఒక్క పనిలో మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. తర్వాత 7th వన్ నుంచి వాళ్ళని కూడా మనం ఒక లీడర్గా చేసేస్తాం. సెల్ మీట్ అని, సువార్త అని ఇవన్నీ మనం చేస్తున్నాం అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళ ఏంటిది ఒక ఎక్స్పీరియన్స్ అని వచ్చేస్తుంది. సో మనం ఎలాగ ఇద్దరిని రక్షించాలి అన్న విధంగా వాళ్ళు కూడా చేస్తారు. సో దాంతో మన పని అయిపోయిందా? మళ్ళీ ఏంటిది, మనకి సెల్ మీట్ గురించి కూడా ఉంటుంది కదా. సెల్ మీట్లో 25 మెంబర్స్ అయ్యాక మళ్ళీ వాళ్ళందరూ కలిసి అదంతా వదిలేసి అందులో ఒక లీడర్ తీసి మళ్ళీ ఇంకొక సెల్ మనం క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా మనం నూతన ఆత్మల్ని రక్షించాలి. మనం రక్షించిన ఆత్మలు ఇంకా అనేకమైన ఆత్మలను రక్షించాలి. అలా అంతే ఏమవుతుంది, అప్పుడంతా ఈ ప్రపంచం మొత్తం యేసు ప్రభువారి యొక్క బిడ్డలతో నిండిపోతుంది. సో ఆ విధంగా మనం పర్ఫెక్ట్గా ఆత్మల్ని రక్షించగలం. సో ఇంకొక విధంగా కూడా మనం ఎలా చేయగలం అంటే, ఇది మన బాధ్యతగా మనం చేస్తున్న ఆత్మ యొక్క రక్షణ. ఇంకొక విధంగా మనం ఎలా చేయవచ్చు అంటే, మన చారియట్ అంటే మనం ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లో కూడా మనం సువార్తను చెప్పాలి. ఆ ఏరియాకి, ఆ ప్లేస్కి అంకుల్ చేసే దగ్గరికి నేను వెళ్ళలేను, టైగర్స్ చేసే దగ్గరికి నేను వెళ్ళలేను. సో ఆ ప్లేస్లో మనం లీడర్స్. ఆ ప్లేస్లో మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ మనం అలా చేస్తూ ఉండాలి. అలా అనేక మందిని రక్షించుకోకుండా మనం రక్షించగలం. ఇంకొక విధంగా మనం ఎలా చేయగలం అంటే, మనం వెళ్ళలేని ప్లేసెస్కి పంపించేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం సువార్తకి అనేకమైన ప్లేసెస్కి వెళ్ళలేం కదా. సో అక్కడికి ఎవరైతే వెళ్ళగలరో వాళ్ళకి మనం సహాయం చేయగలగాలి. ఎలాగా? ప్రార్థన అనే సహాయం కూడా మనం చేయగలం కదా. ప్రార్థన చేస్తే ఎంతమంది ఒక మదర్ ఒక పర్సన్ కోసం ప్రేయర్ చేశారంట. ఒక్క ఆత్మనే దాని జీవితంలో నడిపించారనమాట ఒక లేడీ. ఆ ఒక్క పర్సన్ని దేవుని దగ్గరికి నడిపించిన తర్వాత ఆ ఒక్క పర్సన్ని బట్టి అనేక మంది దేవుణ్ణి అంగీకరించారనమాట. సో ఏం చేయాలి? ఆ విధంగా మనం ఆత్మల్ని రక్షించే వారిగా ఉండాలి. సో ఏం చేయాలి? ఒక్కలైనా సరే పర్లేదు, మనం ఏం చేయాలి? ఇచ్చేవారిగా కూడా ఉండాలి. ఒకటి ఏ విధంగా అంటే, ప్రార్థన ద్వారా మనం వాళ్ళకి సహాయం చేయగలం. ధన విధాలుగా మనం సహాయం చేయగలం. ఈ లోకంలో అనేక వాటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం, కానీ దేవుని కొరకు మనం చేస్తే ఏమవుతుంది? అది ఇతరులకి హెల్పింగ్గానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సువార్త చెప్పడానికి వెళ్తున్నాను అనుకో, వాళ్ళకి వెళ్ళడానికి కావాల్సినవి లేక వెళ్ళని వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజుల్లో ఉంటున్నారు. సో అలాంటి విషయంలో కూడా మన వంతుగా మనం కొంచెం సహాయం చేస్తూ ఉంటే అది ఒక రకమైన ఆత్మల్ని రక్షించే పనిలో ఉంటుందన్నమాట. సో అది ఈరోజు ప్రభు వాళ్ళు దయచేసిన వాక్యం. సో మనం ఏం చేయాలి? పర్ఫెక్ట్గా సోల్ వినింగ్ చేయాలి. దానికి కావాల్సిన స్టెప్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఫాలో అయ్యేవారుగా మనం ఉండాలి. ఓకేనా? సో దేవుడి భాగాన్ని మన మధ్యలో దీవించి నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్.